అవును సార్, ఫస్ట్ అయితే సపోర్ట్ చేశాను సార్. సినిమాలు అంటే పిచ్చి పిచ్చి అంటే ఏమో కొంతమందికి ఆ క్రేజ్ ఉంటది కదా, ఫోన్లే ఇంట్రెస్ట్. నేను ఎలా చేయకుండా బ్యాక్ డోర్ సినిమా ఎలా తీసాడు సార్? అప్పుడే నేను అడ్డుకోవాలి కదా, అంత వరస్ట్ మూవీ తీసినప్పుడు అడ్డుకోవాలి కదా. అందులో హీరోయిన్ పూర్ణ కూడా మరి రమ్మన్నదని చెప్పాడు సార్ మాతోని. హీరోయిన్ పూర్ణ అంత మర్చిపోయాను సార్ వీడి కోసం, ఓహో తప్పించుకోవడానికి. అంటే ఇప్పుడు సినిమా పేర్లు చెప్పుకుని అమ్మాయిలు ట్రాప్ చేస్తే ఏ భార్యని ఊరుకుంటా సార్? వద్దని ఖండిస్తుందా సార్? నేను అదే చేశాను సార్. వద్దు చేసే ఒక సినిమా చాలు, ఇంకా హ్యాపీగా జాబ్ చేసుకుని మాతో ఉండంటే రోజుకొక దాన్ని తగులుకుంటానండి సార్. అడికి రోజుకొక వర్జిన్ కావాలంట, పిల్లని సరిపోదంట అన్నాడంటే. ఇది నా ఆఫీస్లో అకామిడేషన్ ఇస్తున్నామని వాచ్మెన్ వాళ్ళు పై ఇంటి కిందింటి వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఆమె వైఫ్ అని చెప్పిందని చెప్తున్నారు అందరికి. వాళ్ళతో వైఫ్ అని చెప్పాడు, మరి అకామిడేషన్ ఇస్తే రోజు ఉంటుందా? బెడ్రూమ్ లో పక్కనేసి పడుకుంటారా? ఆ విజువల్స్ అన్ని ఉన్నాయి కదా మీడియా వాళ్ళతో, మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం సార్. అన్ని విజువల్స్ ఉన్నాయి. అక్క ఆఫీస్ వైస్ తీసుకున్నప్పుడు షీజ్ మై వైఫ్ అని మీడియాతో స్టేట్మెంట్ ఇచ్చాడు. షీజ్ మై వైఫ్ అని ఎలా ఇస్తారు సార్ స్టేట్మెంట్? అంటే ఇది ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి కోర్టులో నడుస్తుంది, ఇప్పుడే ఎందుకు మీరు బయటకు తీసుకొచ్చారని ఆయన అంటున్నారు. ఏమైంది? కోర్టులో ఉన్నసేపు ఇది ఇలా దీన్ని పడుకోబెట్టుకుని ఇంట్లో ఉంచుకుంటాడని నాకు తెలియదు సార్. నేను మొన్న ఒక నెల రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను సార్, ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనేసి. ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఈ ఇంటి అడ్రస్ దొరికింది. జిమ్ దగ్గరికి వెళ్ళాక ఈ అమ్మాయిని ఆ జిమ్ దగ్గరికి కూడా తీసుకెళ్తాడు, ఆ కారులో ఉంచుతాడు, మళ్ళీ బొమ్మలా ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయి తెల్లవారులంతా డోర్లు వేసుకొని పడుకుని ఉంటారంట సార్. రాత్రిలో 8 బయటకు వస్తారంట, 7 ఎందుకు బయటకు వస్తారంట? దొంగలు కదా మరి, బయటకు రారు తొందరగా. రాత్రి అంతా తిరుగుతారు, రాత్రి అంతా పడుకోరు, మళ్ళీ తెల్లవారులు పడుకుంటారు. అలా మరి రాత్రి వరకు పడుకునే ఉంటారు. అదేం జన్మ సార్? మీరు ఏం కావాలనుకుంటారు? ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా మీకు దొరికారని అంటున్నారు కదా. అంటే వాళ్ళు అంత పబ్లిక్ గా నన్ను నా ఫ్యామిలీని చంపేస్తాను, నా పాపని చంపేస్తానని ఆ పిల్ల చెప్తుంది సార్, స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ పిల్ల వాడు ఇస్తున్నారు. అలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు గాని, నా ఫ్యామిలీకి గాని, నా పాపకి గాని ఎటువంటి చిన్న థ్రెట్ కూడా జరిగినా వాళ్ళ నుంచే జరిగినట్టు సార్. ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్, రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఉంటదంటే. అమ్మాయి అడ్రస్ కూడా నాకు తెలుసు. పొలిటీషియన్ కూతుర్ని నేను ఏమైనా చేస్తాను. ఆ అమ్మాయి ఎటువంటి ఇది లేకుండా వస్తుంది కదా మీడియా ముందు, ఎవరు భయపడతారు. కానీ అమ్మాయి అంత దీనికి వస్తే నా ఫాదర్ నాకు అంత ఇది ఉంది అని చెప్తుంది. పొలిటీషియన్ కూతురు అయితే ఎవరి జీవితాలు నాశనం చేసి మనం పంపిస్తారు సార్? ఎవరి జీవితాలు నాశనం చేయమని పంపిస్తారు? సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగలైజ్ అని. అంటే పెళ్ళం పిల్లలు ఉంటుండగానే లీగల్ చేసుకోమని ఇచ్చిందా సార్? అదొక్కటి నాకు క్లారిటీ కావాలి సార్. ఎందుకంటే ఈ క్లారిటీ చాలా మంది అమ్మాయికి ఉపయోగపడుతుంది సార్.